అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హర్షిత. నేను ఇక్కడ జవహర్ హాస్పిటల్లో ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఇవాళ మీకు పాప్స్మియర్ గురించి చెప్పడానికి వచ్చాను. అసలు ఫస్ట్ పాప్స్మియర్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు? పాప్స్మియర్ అన్నది ఒక చాలా చిన్న పరీక్ష. అది మన సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందో లేదో అన్న విషయాన్ని తెలియజేస్తుంది. జస్ట్ గర్భసంచి ముఖద్వారం నుంచి చిన్న ఒక బ్రష్ ద్వారా అసలు ఎటువంటి నొప్పి లేకుండా సెల్స్ తీసి దాన్ని పరీక్షకు పంపిస్తారు. దానివల్ల మనకి క్యాన్సర్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. అసలు దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే, ఈ పరీక్ష చేసిన తర్వాత మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల లోపు క్యాన్సర్ అనేది బయటపడుతుంది. జనరల్గా క్యాన్సర్ బయటపడే వరకు మనం తెలుసుకోకుండా తెలియదేమో అని అనుకుంటాం, కానీ అలా కాదు. జస్ట్ ఈ మధ్యలో కనుక మనము టెస్ట్ చేయగలిగితే క్యాన్సర్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఎవరు చేయించుకోవాలి ఈ పరీక్ష అంటే, జనరల్గా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన ఆడవాళ్ళు లేదా 25 సంవత్సరాలు పైబడి సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న గర్ల్స్ అందరూ చేయించుకోవచ్చు. 30 ఏళ్ళ దాటిన తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్ట్ని మనం చేయించుకోవాలి. అలాగా 65 సంవత్సరాల వయసు వరకు చేయించుకోవాలి. అలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకోలేని వాళ్ళు ఎలా అంటే కూడా దానికి ఒక ఉపాయం ఉంది. అట్లీస్ట్ మన లైఫ్ టైంలో ఆడవాళ్ళు కనీసం 1 నుంచి 3 సార్లు ఈ టెస్ట్ అన్నది చేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించవచ్చు. క్యాన్సర్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఈ క్యాన్సర్ టెస్ట్ గర్భసంచి ఉన్న వాళ్ళకే కాదు, గర్భసంచి తీసేసిన వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. కానీ గర్భసంచి ఎందుకు తీసేశారు అన్న కారణం పైన ఆధారపడి ఉంటుంది. మీకు ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే, దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి దీని గురించి.